వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీరు, మీ వ్యక్తి ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రిజనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రిజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీకు ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో, ఈ రీడింగ్ మీ లవ్ ఇంట్రెస్ట్ కోసం చూడొచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కోసం చూడొచ్చు, లేకపోతే మీ మనసులో ఉన్న పర్సన్ కోసం, మీ ఫ్రెండ్ కోసం కావచ్చు. సో, ఎవరో ఒక పర్సన్ ఎవరి కోసం అనుకోని చూస్తారో ఆ పర్సన్ నేమ్‌ని అట్‌లీస్ట్ 3 టైమ్స్ కానీ, 5 టైమ్స్ కానీ ఇమాజిన్ చేసుకొని, వాళ్ళ ఫేస్ ఇమాజిన్ చేసుకొని రీడింగ్ చూడండి. సో, అప్పుడే మీకు ఇది మోస్ట్ యాక్యురేటెడ్‌గా మీకు ఈ రీడింగ్ అనేది రెజొనేట్ అవుతుంది. అండ్ మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, స్టార్ట్ చేద్దాము ఇంకా మన రీడింగ్. ఈవెన్ పర్సనల్ రీడింగ్ మీ ఫ్యూచర్ కోసం కావచ్చు, మీ మ్యారేజ్ కోసం కావచ్చు, మీ జాబ్ కోసం కావచ్చు, మీ రిలేషన్‌షిప్ వైస్ కావచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ గురించి కావచ్చు. ఈవెన్ రీయూనియన్ అవుతుందా? మ్యారేజ్ అవుతుందా? సో, నా ఫ్యూచర్ ఏంటి? వెయిట్ చేయాలా? లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా? పర్సన్ మళ్ళీ వస్తారా? రారా? ఎందుకు ఇలా సైలెంట్‌గా ఉంటున్నారు? ఇట్లా మీకు మీ సిట్యుయేషన్ ఎలా ఉన్నా సరే దానికి తగ్గ ఒక ఆన్సర్ కావాలి అంటే కనుక పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకే. సో, ఇదొచ్చేసి మీ థాట్స్. సో, ఈ కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ గురించి ఆలోచించండి. అండ్ ఇదొచ్చేసి క్లారిఫికేషన్ కార్డ్స్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మీ పార్ట్నర్ థాట్స్ మీకోసం. ఎనర్జీస్ అనేది ఎక్స్‌చేంజ్ అనేది ఉండాలి. డెఫినెట్‌లీ లైక్ చేయండి అండ్ ఛానల్‌ని హైప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఈవెన్ యూట్యూబ్‌లో కూడా షేర్ బటన్ ఉంటుంది. అలా కూడా షేర్ చేయొచ్చు. ఇది మీ ఎనర్జీస్, మీ థాట్స్. మీ థాట్స్ ఎలా ఉన్నాయి? మీ నేమ్ తలుచుకోండి. సో, మీ మీ కార్డ్స్ అయితే షఫ్లింగ్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీస్ అనమాట. మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. సో, వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి అనేది యూనివర్స్‌ని మీరు అడగండి. ఓకే. అండ్ ఇది వచ్చేసి క్లారిఫికేషన్ కార్డ్స్ అండి. మ్యూచువల్‌గా ఉంటుంది క్లారిఫికేషన్ కార్డ్స్ వచ్చేసి. బోత్‌కి సేమ్ క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే యూజ్ చేస్తాను. ఓకే. సో, ఫస్ట్ మీ థాట్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. యూనివర్స్, మా వ్యూవర్స్ థాట్స్ ఏంటి క్లారిఫై చేయండి యూనివర్స్. లవర్స్, యూ వాంట్ లవ్. యూ ఆర్ ట్రయింగ్ అంటే మీరు మీ పార్ట్నర్‌ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు.
స్టార్టింగ్ కార్డే లవర్స్ కార్డ్ వచ్చింది. యూ వాంట్ లవ్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్లో లవ్ కావాలి, ప్రేమ కావాలి, మీ పార్ట్నర్ కావాలి. మీ పార్ట్నర్ తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి. యు ఆర్ అట్రాక్టింగ్ లవ్. సో మీకు మీ పార్ట్నర్ గుర్తొస్తూ ఉండొచ్చు. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీ ప్రేమను అర్థం చేసుకోవాలి, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి, మీ మీద ప్రేమ చూపించాలి అని ఆలోచిస్తున్నారు. వాళ్ళని మీరు మర్చిపోలేకపోతున్నారు. బికాజ్ వాళ్ళు మీకు అంతగా ప్రేమ చూపించారు కాబట్టి మీరు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోలేకపోతున్నారు. సో వాళ్ళ మీద మీకు ఒక టైప్ ఆఫ్ క్రేవింగ్ అనేదైతే ఉంది. సో పర్సన్ ఎట్లాగైనా చేంజ్ అవ్వాలి, మళ్ళీ నా ప్రేమను అర్థం చేసుకొని నా లైఫ్లోకి రావాలి, నన్నే ఇష్టపడాలి, ఇంకెవరిని ఇష్టపడకూడదు, ఇంకెవరిని ప్రేమించకూడదు, ఇంకెవరికి నా స్థానం అనేది వాళ్ళ లైఫ్లో ఇవ్వకూడదు. ఎట్ ఎనీ కాస్ట్ ఆ పర్సన్ నాకు మాత్రమే దక్కాలి, నాకు మాత్రమే చెందాలి అని మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆ పర్సన్ మీద మీరు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకున్నారు, చాలా ఇష్టాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు ఆ ఇష్టాన్ని వద్దు అన్నా కూడా మీరు బ్రేక్ చేసే పరిస్థితిలో కూడా ఇక్కడ మీరైతే లేరు. బికాజ్ మీకు ఆ పర్సన్ మీద అంత ఇష్టం ఉంది, అంత ఎఫెక్షన్ మీరు పెంచుకున్నారు. క్లారిఫై చేయండి యూనివర్స్, లవర్స్. సో ఆ పర్సన్ మేబీ మిమ్మల్ని అబ్యూస్ చేసేలాగా మాట్లాడుతూ ఉండొచ్చు ఎట్ ప్రెజెంట్. వాళ్ళు ఎంత అబ్యూస్ చేసినా, ఎంత తిట్టినా, ఎంత మీరు గాయపడేలాగా మాట్లాడినా, మీరు హర్ట్ అయ్యేలాగా మాట్లాడినా స్టిల్ ఆ పర్సనే కావాలి, ఆ పర్సనే చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి రావాలి. ఎంత వాళ్ళు మిమ్మల్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు, మీకు కోపం వచ్చేలాగా మాట్లాడొచ్చు, మీరు హర్ట్ అయ్యేలాగా మాట్లాడొచ్చు. కానీ బట్ స్టిల్ మీరు ఇంకా ఆ పర్సన్‌నే టాలరేట్ చేస్తున్నారు. అంటే ఛాన్సుల మీద ఛాన్సులు ఈ పర్సన్‌కి మీరు ఇస్తూనే ఉన్నారు. నాకు నువ్వంటే ఇష్టం లేదు అన్నా కూడా ఆ పర్సన్‌కి మీరు ఛాన్సెస్ ఇస్తున్నారు. మేబీ ఈ పర్సన్ కాకుండా ఇంకెవరైనా మీరు ఇష్టపడుంటే ఈ పాటికి వాళ్ళని వద్దు అని చెప్పేసేవాళ్ళు. బట్ ఈ పర్సన్‌ని సహిస్తున్నారు, భరిస్తున్నారు. మళ్ళీ వాళ్ళే కావాలి అనుకుంటున్నారు. ఇంత టార్చర్ పెట్టినా, ఇంత ఇది చేసినా భరిస్తున్నాను. ఎందుకంటే నేను వాళ్ళని కావాలనుకున్నాను. నేను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను. నా ప్రేమలో ఎలాంటి లోపం లేదు, నా ప్రేమలో ఎలాంటి తప్పు లేదు. ఇంత జెన్యూన్‌గా లవ్ చేసినా కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నారు? ఎందుకు నా పేషెన్స్‌ని ఎందుకు టెస్ట్ చేస్తున్నారు? ఇది మీరు ఆలోచిస్తున్నారు. సో మీ పార్ట్నర్ ఆలోచనలేంటో చూద్దాం. 4 ఆఫ్ పెంటికల్స్. బట్ వీళ్ళు కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయకపోతూ ఉండొచ్చు. బట్ వాళ్ళు మాత్రం వాళ్ళ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటున్నారు. నో, 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 ఇది కరెక్ట్ టైం కాదు. ఇప్పుడు నేను ఎక్స్‌ప్రెస్ చేయకూడదు. నా రూల్స్ వేరే, నా కండిషన్స్ వేరే, నా థాట్స్ వేరే. చాలా అట్లా అని మీ పర్సన్‌కి మీరంటే ప్రేమ లేదు అనేది ఇక్కడైతే చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు అండ్ చాలా జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. బట్ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు చాలా స్టాప్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకోవట్లేదు. కానీ అక్కడ వాళ్ళని వాళ్ళు బాగా స్టాప్ చేసుకుంటున్నారు. ఎందుకు? హార్డ్ టు గెట్. మీలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం. కానీ ఇంకొకటేంటంటే వాళ్ళు వాళ్ళ కెరియర్ ఓరియెంటెడ్‌గా ఉంటున్నారు ఎట్ ప్రెజెంట్. మనీ ఓరియెంటెడ్‌గా ఉంటున్నారు.
కానీ మీలాంటి పర్సన్ దొరకడం కూడా చాలా కష్టం. మిమ్మల్ని మర్చిపోవడం కూడా చాలా కష్టం వాళ్ళకి. మీలాంటి పర్సన్ దొరకడము కష్టం. మీలాంటి పర్సన్‌ని మర్చిపోవడము చాలా కష్టం. అందుకే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. అసలు మీరు లేకుండా ఉండగలరా లేదా అని తెలుసుకోవడానికి. వాళ్ళ మీద వాళ్ళు పవర్ సంపాదించడానికి, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళు కంట్రోల్ సంపాదించడానికి. సో, ఈ ఈ పర్సన్ ఏంటంటే ఇంకొక సిట్యుయేషన్‌లో చూస్తే, ఇంకొక సినారియో చూస్తే, ఈ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. మీలాంటి పర్సన్ వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో దొరకరు కాబట్టి మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. మీలాంటి వాళ్ళు ఎక్కడ భూతద్దం వేసినా దొరకరు కాబట్టి మిమ్మల్ని కంట్రోల్ చేసి వాళ్ళ లైఫ్‌లో ఉంచుకోవాలని చూస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని, దేవుడు వాళ్ళకిచ్చిన అవకాశాన్ని వాళ్ళు మిస్‌యూజ్ చేసుకోవాలని అనుకోవట్లేదు. సో, మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళ గురించి మీరు ఆలోచించేలాగా చేయాలని ఆలోచిస్తున్నారు. సో, మీ ఆలోచనలేంటి చూద్దాం. క్వీన్ ఆఫ్ వాండ్స్. సో, ఎలాగైనా సరే మీ పర్సన్‌ని మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి మీ పార్ట్నర్‌ని మీ వైపుకు తిప్పుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని ఆలోచిస్తున్నారు. వదులుకోవాలని లేరు కాబట్టి సో, ఏదో ఒకటి చేసి వాళ్ళని మీ వైపు అట్రాక్ట్ చేయాలని అయితే మీరు ఆలోచిస్తున్నారు. మేబీ మీరు లైఫ్‌లో ఏదైనా అచీవ్ చేసి ఉండొచ్చు. అది చూపించి వాళ్ళకి అట్రాక్ట్ చేయడమా? సో, ఏదో ఒకటి చేసి ఇక్కడ మీరు అట్రాక్ట్ చేయడానికైతే చూస్తున్నారు. జడ్జ్‌మెంట్. వాళ్ళు ఏదో ఒక డెసిషన్ మీరు లేకుండా వాళ్ళు ఉండలేరు అని నిర్ణయం తీసుకొని మళ్ళీ వాళ్ళు మీతో యూనియన్ అవ్వడానికి మీ దగ్గరికి రావాలి. సో, అలా మీరేదైనా చెయ్యాలి అని మీరు ఆలోచిస్తున్నారు. ఓకే. అండ్ మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. జస్టిస్. డెఫినెట్‌లీ వాళ్ళైతే ఈ రిలేషన్‌షిప్‌లో జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు. మేబీ వాళ్ళ లైఫ్‌లో కార్మిక్ సిట్యుయేషన్స్ ఏదైనా ఉండుండొచ్చు. ఈవెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు. ఏదైనా కావచ్చు. మీకు ఇంపార్టెన్స్ ఆర్ మీతో ఉంటే అక్కడ వాళ్ళ అక్కడ వాళ్ళు జస్టిస్ చేయగలరా లేదా? అక్కడ వాళ్ళు న్యాయం చేయగలరా లేదా? సో, వాళ్ళని సాటిస్ఫై చేయగలరా లేదా అని ఈ పర్సన్ ఎక్కువగా కంట్రోల్డ్‌గా ఉన్నారు తప్ప, సో, మీ మీద ప్రేమ లేదు అనేదైతే ఇక్కడ కాదు. హోల్డింగ్ ఆన్. అందుకే మిమ్మల్ని హోల్డ్ చేస్తున్నారు. అదే మీ ఇద్దరి మధ్య రిపీట్ అవుతుంది. మిమ్మల్ని ఎదురు చూసేలాగా చేస్తున్నారు. సో, మీకిక్కడ ఇంపార్టెన్స్ ఇస్తే అక్కడ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు అక్కడ జస్టిస్ చేయగలరా లేదా? అక్కడ న్యాయం చేయగలరా లేదా? సో, మేబీ వాళ్ళ లైఫ్‌లో కార్మిక్ కనెక్షన్స్ ఉండుంటాయి. మేబీ ఫ్యామిలీ అవ్వచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు. ఏదైనా కావచ్చు. వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు ఒప్పుకుంటారా లేదా? సో, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఈ రిలేషన్‌కి వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా? అనేది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అందుకే హోల్డ్ ఆన్ చేస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ ఇక్కడ హోల్డింగ్ ఆన్ చేస్తున్నారు ఎక్కువ. ఇక్కడ కూడా ఇది కూడా చూడండి హోల్డింగ్ ఆన్ ఎనర్జీ కనిపిస్తుంది. నో, 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 నో తొందరపడకూడదు. ఆవేశపడకూడదు అని ఆలోచిస్తున్నారు. సో, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఎంప్రెస్. సో, ఏం తక్కువ చేశాను నేను వాళ్ళకి? అందరికన్నా ఎక్కువగానే చూసాను. అందరికన్నా ఎక్కువగానే ప్రేమించాను. అందరికన్నా ఆల్వేస్ నేను వాళ్ళని అర్థం చేసుకొనే ఉన్నాను. ఎప్పుడు నేను వాళ్ళకి అగైనెస్ట్‌గా వెళ్ళలేదు.
ఇప్పటికీ నేను వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు, వాళ్ళు సుఖంగా ఉంటే చాలు. సో, ఇదే ఆలోచిస్తున్నాను. ఇంత మంచిగా ఆలోచించడమేనా నేను చేసిన తప్పు? ఇంత ఇంత ప్రేమ ఇవ్వడమేనా నేను చేసిన తప్పు? ఇంత వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వడమేనా నేను చేసిన తప్పు? ఇది మీరు ఆలోచిస్తున్నారు. ఇంత మంచిగా చూసుకున్నా కూడా, ఇంత కంఫర్టబుల్‌గా ఏ టైం అడిగినా మనీ ఇవ్వడం గానీ, ఏ టైం అడిగినా మీకన్నా ముందు వాళ్ళ గురించి మీరెక్కువ ఆలోచించడం గానీ, మీకన్నా ముందు వాళ్ళ గురించి ఎక్కువ కేరింగ్ తీసుకోవడం గానీ, ఇవన్నీ చేశారు. ఇన్ని చేశాను వాళ్ళ కోసం. ఇంత ఎఫర్ట్స్ పెట్టాను. తను చేసిన మిస్టేక్స్ అన్నీ నేను నా కడుపులో దాచుకున్నాను. అయినా మళ్ళీ వాళ్ళకసలు తెలిసి రావట్లేదా అని ఆలోచిస్తున్నారు. గివింగ్ టూ మచ్. నేను చాలా ఎక్కువ ఇచ్చేసాను అని మీరు ఆలోచిస్తున్నారు. అంత ఇయ్యాల్సింది కాదు, అంత చేయాల్సింది కాదు. ఎంత ఇయ్యాలో అంత ఇచ్చుంటే కూడా ఇప్పుడు ఇలా అయ్యుండేది కాదు మా ఇద్దరి మధ్య సిట్యుయేషన్. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎక్కువ టైం ఇచ్చి, ఎక్కువ వాల్యూ ఇచ్చి, ఇంత ఇచ్చాను గదా! అదే నేను చేసిన తప్పు. అదే నేను చేసిన మిస్టేక్. ఎంతలో ఉంచాలో అంతలో ఉంచుంటే ఈరోజు ఈ సిట్యుయేషన్ వచ్చుండేది కాదేమో అని మీరు ఆలోచిస్తున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎప్పుడూ ఇవ్వలేదు ఆర్ చేయలేదు. మీరే టూ మచ్‌గా ఇస్తూ వచ్చారు. అదే మీరు చేసిన మిస్టేక్ అని మీరనుకుంటున్నారు. మీరు ఆలోచిస్తున్నారు ఎట్ ప్రెజెంట్. సో, మీ పార్ట్నర్ లవర్స్. మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు. మీరంటే ప్రేమ ఉంది. ఆల్రెడీ నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. మీరంటే ప్రేమ ఉంది. బట్ మీ ప్రేమ బయటికి కనిపిస్తుంది. వాళ్ళ ప్రేమ సైలెంట్‌గా ఉంది. మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీరంటే ప్రేమ ఉంది. మీరంటే ఎఫెక్షన్ ఉంది. మీకు వాళ్ళకి సోల్‌మేట్ కనెక్షన్ ఉందని కానీ, పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కానీ, సో, ఆలోచిస్తున్నారు. ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా, ఎంత హోల్డ్ బ్యాక్ చేసినా కూడా, మీరు ఆ పర్సన్‌కి అట్రాక్ట్ చేస్తున్నారు. విత్ లవర్స్ కార్డ్ స్టార్టింగే చెప్తున్నాను. మీ అట్రాక్షన్ వల్ల, మీ ప్రేమ వల్ల ఇక్కడ మీ పర్సన్‌లో కూడా మీరంటే ఎఫెక్షన్ గానీ, మీరంటే ఫీలింగ్స్ కానీ స్టార్ట్ అవుతుంది. మీ మీద ప్రేమ తెలుసుకుంటున్నారు. మీ ప్రేమ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఫీల్ అన్‌లవ్డ్. సో, ఇంకొకటేంటంటే, మీరు వాళ్ళని ఇష్టపడట్లేదేమో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి మీరంటే ప్రేమ ఉంది గానీ, మీ మీకు వాళ్ళంటే ప్రేమ లేదేమో అని వాళ్ళనుకుంటున్నారు. హ్మ్. ఇన్ని భరించిన వాళ్ళకి ప్రేమ ఎందుకుండదు? పిచ్చివాళ్ళు కాకపోతే. ఐ డోంట్ నో. బట్ ఇక్కడ కనిపిస్తున్న ఎనర్జీస్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు మీరు వాళ్ళని ఇష్టపడట్లేదేమో, వాళ్ళే మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారేమో, లోకువైపోతున్నారేమో, చులకనైపోతున్నారేమో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. నేనెంతైనా ప్రేమ ఇవ్వని, బట్ స్టిల్ రివర్స్‌లో నాకేం రాదు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సారీ. 5 ఆఫ్ సోర్డ్స్. మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఎక్కడా మీ మైండ్ అయితే కాన్స్టెంట్‌గా ఉండట్లేదు. 24/7 ఆ పర్సన్ గురించే థాట్స్. మేబీ మీ వర్క్ చేస్తున్నా, లేకపోతే ఇంట్లో పని చేస్తున్న హౌస్ వైఫ్స్ అయితే, సో, స్టడీస్‌కెళ్ళే కాలేజ్ స్టూడెంట్స్ అయినా కూడా, సో, దీని మీద కాన్సంట్రేషన్ అయితే ఎట్ ప్రెజెంట్ మీరు చేయలేకపోతున్నారు. ఇదెందుకిలా ఉంది? ఎందుకిలా జరుగుతుంది? ఎందుకు నా లైఫ్‌లోనే ఎప్పుడు నెగెటివ్ జరుగుతుంది? నన్ను అర్థం చేసుకోరా? నా గురించి ఆలోచించుకోరా? నా గురించి పట్టించుకోరా? నేనెంత స్ట్రెస్ అవుతున్నానో వాళ్ళకి అర్థం అవ్వట్లేదా?
మేబీ ఇక్కడ ఇంకొక సిట్యుయేషన్‌లో ఏంటంటే, మీరు మీ పార్ట్నర్ గురించి కూడా నెగెటివ్‌గా ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు. ఈవెన్ మీకు నెగెటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఎవరో ఒకళ్ళు మీ మైండ్‌లో ఈ పర్సన్ గురించి నెగెటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎందుకు ఇంకా బ్యాక్ అయిపో. సో, అది మీరు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఎందుకిలా నా మైండ్ పొల్యూట్ చేస్తున్నారు? ఎందుకిలా నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు? నేనేంటో, నా పార్ట్నర్ ఏంటో నాకు తెలీదా? వీళ్ళెందుకు ఇట్లా నెగెటివ్‌గా వచ్చి నాకు చెప్తున్నారు? యాంగ్జైటీ. చెప్తున్నాను కదా! మీరు చాలా యాంగ్జైటీ, స్ట్రెస్, ఓవర్ థింకింగ్, డిప్రెషన్ ఇవన్నీ ఇంకా ఎవరికీ కూడా మీరు దగ్గర అవ్వలేకపోతున్నారు. మీకెవరైనా దగ్గర అవ్వాలన్నా కూడా వాళ్ళు కూడా భయపడుతున్నారు. మేబీ ఇంకెందుకు అయిపోయిందేదో అయిపోయింది. వాళ్ళని మర్చిపోయి వేరే వాళ్ళని చూజ్ చేసుకో అని మేబీ మీ దగ్గర వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపో. వేరే వాళ్ళని చూజ్ చేసుకోవచ్చు. నీకేంటి తక్కువ? ఇట్లా మిమ్మల్ని ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఉంటే కూడా అది కూడా మీరు తీసుకోలేకపోతున్నారు. ఎందుకిలా చెప్తున్నారు అన్నట్టు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. ఇంకెవరికీ ఛాన్స్ ఇచ్చే పరిస్థితిలో మీరు ఎట్ ప్రెజెంట్ లేరు. అది వాళ్ళు అర్థం చేసుకోకుండా మిమ్మల్ని స్ట్రెస్ చేస్తున్నారు. కొంతమంది సిట్యుయేషన్స్‌లో మీ లైఫ్‌లో కూడా వేరే పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీ పార్ట్నర్ లైఫ్‌లో కూడా వేరే పర్సన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అది ఎంతవరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే దానికి నేను ఇక్కడ చెప్పలేను. బట్ వేరే వాళ్ళు కూడా మీ మీద ఇష్టం చూపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ మీ లైఫ్‌లో మీరు పడ్డ టార్చర్‌కి గానీ, ఆల్రెడీ మీరు లైఫ్‌లో చేసిన దానికి ఇంకొక పర్సన్‌కి ఆ అవకాశం ఇచ్చే పరిస్థితిలో మీరు లేరు. సో 10 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ అయితే మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ మీతో కలిసి ఫ్యూచర్ చూడాలి అనుకుంటున్నారు. ఫ్యూచర్‌లో కూడా ఈ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. కంప్లీషన్ మీతోనే కావాలనుకుంటున్నారు. అది ఎమోషనల్లీ కంప్లీషన్ మీతోనే కావాలనుకుంటున్నారు. మేబీ ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీతో కలిసి సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. అండ్ ఫ్యూచర్‌లో లైక్ ఇద్దరు ఇట్లా కిడ్స్ ఉండాలి. ఒకవేళ ఆల్రెడీ ఈ పర్సన్‌తో మీరు మ్యారీడ్ అయ్యి ఉంటే కూడా పర్సన్‌కి మీకు మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏదన్నా ఉన్నా కూడా మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. సో, మళ్ళీ మిమ్మల్ని ఎట్లా ఒప్పించాలి? ఎలా మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ యూనియన్ అవ్వాలి. రీయూనియన్ అవ్వాలి. మీతో హ్యాపీగా ఉండాలి. ఇప్పటిదాకా కంట్రోల్డ్‌గా ఉంటూ ఉండొచ్చు. లేకపోతే మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టుండొచ్చు. ఇది అసలు కరెక్టా? కాదా? ఈ రెండిటిని ఫ్యామిలీని మిమ్మల్ని మేనేజ్ చేయగలనా? లేదా? అనేటానికి ఈ పర్సన్ కొంచెం తటపటాయించారు. కానీ మీరంటే ప్రేమ ఉన్నది మాత్రం నిజం. అండ్ మీతో కలిసి ఫ్యూచర్‌లో ఉండాలనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. కొంతమంది సిట్యుయేషన్స్‌లో ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కూడా ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. సో, మీతో ఉంటే వచ్చే హ్యాపీనెస్ వేరే ఇంకెక్కడా ఉంటే కూడా ఆ పర్సన్‌కి రాదు. అన్‌సోషల్. ఈ పర్సన్ అందరితోనూ పెద్దగా మాట్లాడే టైప్ ఏం కాదు. ఈవెన్ మీ గురించి కూడా ఎవరితోనూ పెద్దగా డిస్కస్ చేసే టైప్ అయితే కాదు. పెద్దగా బయటికెళ్ళడము, లైఫ్ ఎంజాయ్ చేయడము. సో, అట్లా కాదు. చాలా తక్కువ మందితో, చాలా రేర్ పర్సన్స్‌తో మాత్రమే మాట్లాడే టైపు. సో, అంత తక్కువ, అంత రేర్ పర్సన్స్‌తో మాట్లాడే టైప్ అయిన మీ పర్సన్ మిమ్మల్ని మాత్రమే ఇష్టపడ్డారు. మీకు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. మీతో మాత్రమే ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటారు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ, దేని గురించైనా షేర్ చేసుకోవాలి అంటే అది మీతో మాత్రమే షేర్ చేసుకుంటారు. నమ్మిన వాళ్ళతోనే లేకపోతే ట్రస్ట్ వర్తీ అనుకున్న పర్సన్స్‌తో మాత్రమే ఏదైనా షేర్ చేసుకుంటారు. మేబీ త్వరగా ఎవరితోనూ కలవరు వీళ్ళు.
ఇప్పుడు కూడా ఎట్ ప్రెజెంట్ ఎవరిని కలవట్లేదు. ఎవరితోనూ మాట్లాడట్లేదు. ఐసోలేషన్‌లో ఉంటున్నారు ఈ పర్సన్. ఒంటరిగా ఉంటున్నారు. వాళ్ళ బాధ ఎవరికీ చెప్పుకోవట్లేదు. ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. సో, మీ ఆలోచనను చూద్దాం. డెత్. ఈ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుందా లేదా? ఆల్రెడీ మీకు మీ పార్ట్నర్‌కి మధ్య రిలేషన్ ఎండ్ అయిపోయినా, లేకపోతే మీ ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోయినా, అది మళ్ళీ రీబర్త్ అవుతుందా లేదా? మళ్ళీ ముందులాగా ఉంటుందా లేదా? అని మీరు ఎట్ ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు. ఫిక్సింగ్ దెమ్. సో, వాళ్ళని వాళ్ళు సరి చేసుకుంటారా? వాళ్ళ తప్పులేంటో వాళ్ళు తెలుసుకుంటారా? తప్పులేంటో తెలుసుకొని మళ్ళీ వచ్చి న్యూగా స్టార్ట్ చేస్తారా లేదా? నాకు తెలిసి మీ మనసు కూడా చాలా ముక్కలైపోయింది. మీ మనసు కూడా చాలా గాయపడింది. ఈ రిలేషన్ ఎండ్ అవ్వడం వల్ల మిమ్మల్ని మీరు సరి చేసుకుంటున్నారు. ఎట్ ప్రెజెంట్ కొంతవరకు మీలో కూడా హీలింగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు సెట్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, ఒకళ్ళని మనం మార్చలేం కాబట్టి మనల్ని మనం మార్చుకుంటే బెటర్. అది ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది నేను యాక్సెప్ట్ చేసి వాళ్ళతో కలిసి ఉండాలా? లేదా దూరం వెళ్ళిపోవాలా? అనేది ఇక నాకు నేనే డిసైడ్ చేసుకోవాలి అని మీరు ఆలోచిస్తున్నారు. మీకు తగినట్టుగా వాళ్ళని మార్చుకునే కేపబిలిటీ మీకు లేదు. నేనెంత ఫిక్స్ చేయాలన్నా, నేనెంత సరి చేసుకోవాలనుకున్నా, నేనెంత సెట్ చేయాలనుకున్నా, ఏదో గాడిదని వాటర్ దాకా తీసుకెళ్ళగలరు కానీ తాగించలేరు కదా! అట్లాగే ఎన్ని అవకాశాలు ఇచ్చినా అది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా! అనేది మీరు తెలుసుకుంటున్నారు. సారీ. 7 ఆఫ్ పెంటికల్స్. ప్రతిసారి ఏదో ఒక ఆబ్స్టకిల్ అయితే మీ ఇద్దరి మధ్య వస్తుందండి. ఈ రిలేషన్‌ని ఈ పర్సన్ అయితే ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. ప్లేయింగ్ గేమ్స్. మేబీ మీ పార్ట్నర్ మీతో గేమ్స్ ప్లే చేసి ఉండొచ్చు. కాబట్టే మీ ఇద్దరి మధ్య ఇట్లాంటి ఆబ్స్టకిల్స్ అనేవి అన్నీ వస్తున్నాయి. అట్ ప్రెజెంట్ మీ పార్ట్నర్ అయితే మీ విషయంలో ఇంట్రెస్టెడ్‌గా కనిపిస్తున్నారు. చాలా మైండ్ గేమ్స్ ప్లే చేశారండి ఈ పర్సన్ మీతో. అసలు మైండ్ గేమ్స్ ప్లే చేస్తారు కాబట్టే ఈ రిలేషన్ ఇంతవరకు ముందుకొచ్చింది. ఇంతవరకు వెళ్ళింది. చాలా అబద్ధాలు చెప్పారు. చాలా మైండ్ గేమ్స్ ప్లే చేశారు. చాలా చేశారు ఈ పర్సన్. ఇంతవరకు ఇది వచ్చిందంటేనే ఆశ్చర్యం అని అనుకుంటున్నారు. సో, మీ థాట్స్ ఏంటి? 7 ఆఫ్ కప్స్. ఇల్యూషన్స్‌లో ఉన్నారండి. ఇల్యూషన్స్‌లో కనిపిస్తుంది మీ థాట్స్. ఒకటి అనేది మీకు ప్రాపర్‌గా చూస్ చేసుకోలేకపోతున్నారు. బట్ ఆ పర్సన్ కావాలని డే డ్రీమింగ్ అయితే చేస్తున్నారు కానీ, సో, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందేమో అన్న భయం అయితే మీలో ఉంది. ఇంకొక ఛాన్స్ ఇస్తే నేను మళ్ళీ మోసపోతానా? ఇంకొకరితో మీరు మీ పార్ట్నర్‌తో ఉన్న ఫీలింగ్ అయితే మీకు రావట్లేదు. అట్లా అని వేరే వాళ్ళని చూడలేకపోతున్నారు.
ఎక్కడున్నా ఎక్కడున్నా వాళ్ళ థాట్సే మీకు గుర్తొస్తున్నాయి. మేబీ ఏదన్నా అట్ ప్రెజెంట్ టూ మచ్ వర్క్ పెట్టుకుంటే అయినా వీళ్ళ థాట్స్ మర్చిపోవచ్చేమో అది ఆలోచిస్తున్నారు. వీళ్ళని మర్చిపోవచ్చేమో, కావాల్సిన దానికన్నా ఎక్కువ వర్క్ ముందేసుకుంటే వీళ్ళ వీళ్ళ నుంచి పారిపోవచ్చేమో అనేది మీరు ఆలోచిస్తున్నారు. సో వాళ్ళ థాట్స్ ఏంటి చూద్దాం. హెరోఫెంట్ ఇక్కడ వెయిట్ ఎ సెకండ్. మేబీ మీ ఇద్దరు ఒకే టైప్ ఆఫ్ థాట్స్ కానీ ఒకే టైప్ ఆఫ్ ఫీలింగ్స్ కానీ లేని వాళ్ళు అయి ఉండొచ్చు. మేబీ మీ పర్సన్ ఎట్ ప్రెసెంట్ స్పిరిచువాలిటీలో కూడా ఎక్కువ ఉండొచ్చు. టెంపుల్స్కి కానీ దేవుళ్ళని టెంపుల్స్కి కొంచెం స్పిరిచువల్ పర్సన్ అయి ఉండొచ్చు. మేబీ మీ పార్ట్నర్ కొంతవరకు జాబ్ ఓరియంటెడ్ పర్సన్ కూడా కొంతమంది సిచ్యువేషన్స్లో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం ట్రెడిషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఫ్యామిలీకి కానీ ట్రెడిషన్స్కి కానీ ఆచారాలకు కానీ ఎక్కువ సోషల్ గ్యాదరింగ్ లేకుండా ఓన్గా ఉంటూ సో ఆ టైప్ అన్నమాట. మేబీ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీతో లాంగ్ టర్మ్గా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడితో స్టాప్ చేద్దామండి. ఇదే ఇవాళ రీడింగ్. సో మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.